ఉమా బ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నా బర్త్డే. లేచిన వెంటనే కెమెరా ఆన్ చేసిన ఈ రోజు అంతా ఎట్లా ఉంటుందో చూపిద్దామని. కానీ అనుకున్నంత మంచిగా ఏమో అనిపించలేదు నాకు. ప్రతిసారి నేను లేచిన వెంటనే ఇక మా అమ్మమ్మ అయితే బయట కడిగేసి, నేను లేచలోపు మొదలెట్టింది మా అమ్మమ్మ. అసలు టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. నేను లేచింది 5:30కి. అయినా కూడా అసలు ఎంత వెళ్తురు ఉంది, ఏదో 7, 7:30 అవుతున్నంతగా ఉంది. ఇంకా లేచిన తర్వాత వెంటనే ఇంక కుండ చాలా రోజులైనా నా వాటర్ ఎవరు తాగట్లేదు. ఎందుకు అనవసరంగా ఉండడం, ఆడ స్పేస్ బొక్క. ఇంకా మంచిగా నీట్ గా అనిపించదు నాకు. ఆ బండ మొత్తం నీట్ గా ఉంటే తప్ప నేను ఎంత చదివినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇంకా అందుకే ఆ కుండ కూడా తీసేసి, ఆ మట్టి కూడా మొత్తం కొంచెం వాసనలాగా అనిపించింది. మట్టి అంతా నల్ల నల్లగా అనిపించింది. ఇంకొద్దులే, దీని వల్ల లేనిపోయిన ఇన్ఫెక్షన్లు ఎందుకులే అని చెప్పేసి మొత్తం తీసేసిన. ఇంకా మాకైతే ఫ్రిడ్జ్లని అస్సలు పడవు కూడా ఎవ్వరికి. ఎవరిదైనా ఖచ్చితంగా గొంతులు దగ్గర పడేసి తెల్లారే వరకు ఖచ్చితంగా జలుబులు అవుతాయి. అందుకే కుండ పెట్టుకుని ఉంటుంది మేము. కానీ ఇప్పుడైతే కుండలు ఎవ్వరు తాగట్లేదు. ఇది నా స్కార్ఫ్. నేను ఇప్పుడు ఆ స్కార్ఫ్ తీస్తే మొత్తం బట్ట చీల్చుకపోయినట్టుగా అయ్యింది. అట్లా అయ్యి మట్టి అంటుకుండే కదా స్కార్ఫ్ కి, అవి చిన్న చిన్నగా మొలకల్లాగా వెళ్ళినాయి. అంటే గడ్డిలాగా వచ్చింది. తిక్క గడ్డినే పెరిగింది దానిలోనే. మట్టిలో కూడా అట్లనే పెరిగింది ఆడాడ. కాకుండా ఇన్ని రోజులు మూలకు పెట్టినా కదా నేను, మూలకున్నది కదా మట్టి కూడా. ఆ మట్టిలో కూడా కొంచెం చిన్న చిన్నగా పురుగుల్లాగా ఎట్లనో అనిపించింది. ఉండే పురుగులు. ఇంకా అవన్నీ తీసుకుంటే నాకు చిరాకు చిరాకు అనిపించింది. ఎందుకు పెట్టుకున్న అబ్బా పొద్దు పొద్దుగాల ఈ పని అని అనిపించింది నాకు. కానీ ఎంత తీసుకుంటే అంత మంచిది కదా అన్నట్టుగా ఫాస్ట్ గా అయితే తీసేసినాను. అప్పటికి పిల్లలు ఇవ్వలేరు. నాకు చిన్నగా ఉన్నప్పుడు నా బర్త్డే అంటే అసలు మా అమ్మ కనీసం తిన్న ప్లేట్ కూడా తీయకుంటుండే. అదేందో కానీ మాకు పిల్లలకి బర్త్డే అంటే అసలు ఏం పని ముట్టకుండానే, ఎట్లానే ఏం పని చేయకపోతే అంటే కింద ఏమన్నా కనిపించినా కూడా తనుకుంటానని పోతుంటే, కానీ తీసి మాత్రం పని చేయకుంటుంటే. ఇప్పుడు అవన్నీ నాకు ఇంట్లో పనులు చేస్తుంటే గుర్తుకొచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికాడ వేరు, ఇది ఇంకా నా ఇల్లు కదా, నా ఇంట్లో నేను చేసుకోవాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే నా బర్త్డే అంటే చాలా ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తుండే. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని బాగా వెయిట్ చేస్తుంటే. వేరెవరిదైనా బర్త్డే వచ్చిందంటే నా బర్త్డే ఎప్పుడు వస్తుందా అని అనుకుంటుంటే నేను చిన్నగా ఉన్నప్పుడు. నేను జూన్ లో కదా పుట్టింది, నా బర్త్డే 5th జూన్ కదా. కానీ స్కూల్ అయితే ఎప్పుడు ఉండకుంటుండే నా బర్త్డేకి. నేను పెళ్ళికి ఒకసారి మా అమ్మని కూడా అడిగినా, నేను ఎందుకు అమ్మ జూన్ లోనే పుట్టినా అని చిన్నగా ఉన్నప్పుడు అడిగింటి. అది మా అమ్మ కన్నా గుర్తుకుందో లేదో. మా అక్క బర్త్డే అయితే August 17th అనమాట. ఆమె బర్త్డేకి ప్రతిసారి స్కూల్ ఉంటుండే, నా బర్త్డేకి మాత్రం ఎప్పుడు ఉండకుంటుంటే. నేను చిన్న ఉన్నప్పుడు ఏడుస్తుంటే, నేను స్కూల్ కి పోతాను నా బర్త్డేకి, నేను ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ పంచుతా అని. అప్పుడు తెలియక నేను అట్లా ఏడుస్తుంటే అవన్నీ గుర్తుకొస్తే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది అనమాట. కానీ ఇన్ని ఇయర్స్ నా బర్త్డేకి స్కూల్ లేదు కదా. 10th క్లాస్ లో ఉండే అనమాట స్కూల్. ఒక్క సంవత్సరం అని ఇద్దాం అనుకునే ఓ పాప మా దేవుడు నాకు 10th క్లాస్ లో స్కూల్ కి పోయినా నా బర్త్డేకి ఫస్ట్ టైం. అప్పుడు అందరికి చాక్లెట్స్ పంచిన. అది క్లాస్ లో అందరు ముందర నిలబెట్టి విష్ చేస్తుంటే అసలు హ్యాపీనెస్ వేరే కదా, వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. అందరి బర్త్డేస్ కి క్లాస్ లో అందరు ముందర నిలబడి విష్ చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. నా బర్త్డేకి విష్ చేయరు కదా అని అనిపిస్తుంది నాకు. పాపం కంప్లీట్ గా మేలో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాదు. నా పాప కూడా అస్సలు అనుకోలేదు, నేను మేలో పుట్టొద్దనే అనుకున్నాను. కాకపోతే ఇంకా అనుకోని పరిస్థితుల్లో అప్పటికి నేను అనుకున్నాను. యాక్చువల్లీ నాకు డెలివరీ డేట్ June 4th కి ఇచ్చిండే. ఈ మధ్య చాలా వరకు June 1st కే కొన్ని స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా. 4th కన్నా పుట్టింటే స్కూల్ కన్నా పోతుండే కదా అని అనుకుని నేను. కానీ ఆగలేదు మేడం, అప్పుడే బయటికి రావాలనుకొని వచ్చేసింది. మా వాడి బర్త్డేకి మాత్రం స్కూల్ ఉంటది. November 5th కి పుట్టిండు వాడు. స్కూల్లో బర్త్డే వచ్చినప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ని తగిలించుకొని స్కూల్ అంతా తిరిగి, క్లాస్ కి తిరిగి టీచర్స్ కి చాక్లెట్స్ పంచుకుంటూ. కానీ మళ్ళా క్లాస్ లో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ లాగా లేకపోతే మంచి మాట్లాడే వాళ్ళు అనిపిస్తే అందరిని వదిలిపెట్టి వాళ్ళకి చాక్లెట్ ఇస్తే ఎంత బాగా అనిపిస్తుండే కదా అసలుకి అది. మీలో ఎంత మందికి అట్లా అనిపించింది? నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫీలింగ్ ఉంటది. మా హస్బెండ్ కి అసలు బర్త్డేస్ అంటేనే నచ్చదు. ఆయనకి క్యాండిల్ ఊదితే అస్సలు నచ్చదంట, కోపం వస్తుందంట. నేను ఒకసారి అడిగింది, నువ్వు ఈ బర్త్డేలు నచ్చవు, ఈ క్యాండిల్, ఈ కేక్ ఇవన్నీ నీకు నచ్చవు కదా, దీని వెనకాల రీజన్ ఏముంది, నువ్వు ఇట్లా మారడానికి రీజన్ ఏంటి అని నేను ఒకసారి అడిగిన.
నన్ను చెప్పిన మాటకి ఇంకోసారి నేను అడగొద్దనే ఫిక్స్ అయిపోయినా. సనాతన ధర్మాన్ని పాటించాలి మనము. దీపాన్ని వెలిగించాలి గానీ మనం ఆపకూడదు. ఇవన్నీ చెప్పిందింక సనాతన ధర్మం గురించి. సరేలే నువ్వన్నది గూడా కరెక్టే గదా అని నేననుకున్నాను. ఇంతకీ ఆయన చెప్పింది కరెక్టా కాదా? కరెక్ట్ 100% కరెక్ట్ ఆయన చెప్పింది. కానీ చాలా తక్కువుంటారు అట్లా జేసేవాళ్ళు. కొందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ చాలా అతిగా అనిపిస్తది. అదంతా తప్పండి. బర్త్‌డే అంటే ఏముంది గుడికి పోవాలి, మంచిగా దేవుని దర్శనం జేసుకోవాలి, తల్లిదండ్రుల దీవెనలు తీసుకోవాలి. నా దృష్టిలో ఇది, మా ఆయన దృష్టిలో గూడా ఇంతే. కానీ అంతే తప్ప కేకులు కట్ చేయడం. మా పాప బర్త్‌డే అప్పుడు గూడా కేక్ కట్ చేస్తుంటే తనకైతే అస్సలు నచ్చలేదు. కోపమొచ్చిందంట కేక్ కట్ చేస్తుంటేనే. మనం ఇట్లా దీపాలు ఆడుకోవద్దు, ఇట్లా ఇది చేసుకోవద్దు అని చెప్పిండు తర్వాత నాకు. కానీ పిల్లలకి అవన్నీ తెలీదు గదా! వాళ్ళ సంతోషం కొరకే మనము నచ్చకున్నా ఇవి చేయాల్సినొస్తది. మా హస్బెండ్ ఒక 3, 4 ఇయర్సే వీడికి కేక్ కట్ చేపిస్తా. తర్వాత అసలు కేక్ అనేదే లేకుండా చేస్తా బర్త్‌డేస్‌కి అని చెప్పిండు. కానీ ఇంకెంతవరకు మారుస్తారో చూడాలి. మా పాప కొంచెం మెల్లమెల్లగా అడుగులేయడం అయితే మొదలెట్టింది. 2, 3 అడుగులేస్తది, పడతది. అంత దూరం నిలబెట్టిన నేను తనని వదిలిపెట్టేసి వచ్చేసినాను. నువ్వే రా అని చెప్పి. ఆడ నిలబడి అరుస్తుందనమాట. నాతోనే కొట్లాడుతుంది. అడకరా నన్ను అట్లా వదిలిపెట్టి నువ్వే కూర్చో నన్ను పిలుస్తావా అన్నట్టు కొట్లాడుతున్నది. ఇంకా వంకాయ కూర చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను. స్నానం చేసుకొచ్చుకున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు మా అమ్మ కుట్టింది. కుట్టి కూడా అశ్వత్థామ పుట్టినప్పుడు కుట్టింది అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు. ఇప్పటికి ఏసుకోలేదు నేను. ఒకటేసారేమో ఇప్పుడు ఏసుకున్నా. అశ్వత్థామ తొట్లప్పుడు ఏసుకున్నా కొద్దిసేపు అంతే. ఇప్పటికేసుకోలేదు. ఎందుకంటే చున్నీ అంతా జారినట్టుగా ఉంటది. ఆ క్లాత్ మొత్తం సాఫ్ట్‌గా లాగా ఇంగా అది విసుగనిపిస్తదనమాట ఆ డ్రెస్ ఏసుకుంటే. కానీ ఈరోజు ఏసుకున్నా చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇంత అబ్జర్వ్ చేసి ఉంచుకోలేదు కాబట్టి నచ్చలేదు నాకు. కానీ కొంచెం టైట్ అయినట్టు అనిపించినాయి. చేతులు చూస్తే టైట్ అనిపిస్తున్నాయి. కానీ నాకు కంఫర్ట్ గానే ఉంది. నయమేలేండి నేను మరి అంత లావైతే ఏం కాలేదు. నేను రెడీ అయినా ఇంత సేపట్లో ఒక షార్ట్ వీడియో కూడా చేసిన గెట్ రెడీ విత్ మీ అని. ఇంత సేపట్లో మా పిల్లలు చూడండి ఇల్లంతా ఎంత పెంట చేసి పెట్టిండ్రు అసలు. ఇదంతా చూసినా నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ డ్రెస్ వేసుకొని అంతా క్లీన్ చేసుకునే వారికి ధూళ వేగిపోయింది అసలు. ఇద్దరు వినరు, ఇద్దరు ఒకటే ఏడుస్తారు. నేను ఈడ పని చేసుకున్న ప్లేస్ లో బియ్యం సంచులు ఉంటాయి. పాప అయితే అసలు ఎంత పట్టినా ఆగదు. నాకైతే ఒక్కొక్కసారి అరవాలనిపిస్తది. ఎందుకు వినరు వీళ్ళు అని. ఎట్లా వాళ్ళకి తెలీదు గానీ మనకు ఒక్కొక్కసారి ఇంగ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతది. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది. వాడికేమో అవి జారుబండలు అయిపోయినాయి అసలు. నాకు నవ్వొస్తుంది, కోపమొస్తుంది. వీడు చేసే పనులకి నేను అసలు ఎట్లని రియాక్ట్ కావాలో నాకు అర్థమే కాలేదు. అవన్నీ కింద పడేయడం. ఎన్ని సార్లు తీసి పెట్టి మడతెట్టి పైన పెట్టినా కూడా తీసి అంతా గలీజ్‌గా చేస్తారు. అరే ఏం చేస్తున్నావురా అంటే జారుబండ ఆడుతున్నా అని అన్నాడు. ఎంత గలీజ్‌గా అయిపోతుంది అక్షదామ అంటే ఏం అయితలేదులే గలీజు నువ్వు చదురుకో అని చెప్తున్నాడు. ఇంకా ఏమనాలే వాడిని. ఇంత మొండి పిల్లలు అసలుకి. ఎప్పుడు స్కూల్‌కి పంపియాలా అన్నట్టు ఉంది వీడిని. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అయితాయో. మధ్య అయితే నేను పాపం వాడిని స్కూల్‌కి పంపాలి అంటున్నా గానీ వాడిని పంపిస్తే నేను ఎట్లుంటానో నాకు అర్థమైతలేదు. ఇంకా అశ్విత పుట్టినప్పుడైతే వీడు నాతోన లేడు. నాన్న అని ఏడుస్తుంటే వాడికి జ్వరం వస్తదని చెప్పేసి వాడు నా దగ్గరికి రాలేదనమాట. వాని కోసమనే నేను జస్ట్ 2 మంత్స్ ఉన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ. డెలివరీ అయిన తర్వాత 3 పడ్డ నెక్స్ట్ డేనే వచ్చేసిన నేను ఆడ ఉండకుండా. ఫస్ట్ టైం కదా వాడిని వదిలిపెట్టి అన్ని రోజులు ఉండడము. అసలు వాడి మీద బాగా ఇది అనిపిస్తుండే నాకు. అప్పుడప్పుడు వచ్చిపోతుండేలే కానీ మరి ఎట్లయినా సరే వాడు లేకుండా నేను ఉండడం అంటే చాలా కష్టం అనిపించింది. ఈ డ్రెస్ లో నేను ఎట్లనైనా కమెంట్ చేయండి. ఇది నాది చీర అన్నమాట. అంటే అశ్వత్థామ పుట్టినప్పుడు మా అమ్మమ్మ పెట్టింది నాకు. అంటే పురుడప్పుడు అత్తగారు వాళ్ళు ఇట్లా తీసుకురావాలని అంటారు కదా, అట్లా మా అమ్మమ్మ తీసుకొచ్చింది నాకు. కానీ అది హైట్ కొంచెము చిన్నగున్నదనమాట. చీర పైనుంచి కిందికి ఉండడమే నేను హైట్ ఉంటా. అందులో ఈ చీర చిన్నగా ఉండేసరికి నాకు సరిపోయలేదనమాట. ఇంకా అందుకే ఏం చేయాలి చీర అని అడిగితే మా అమ్మమ్మ డ్రెస్ కుట్టించుకొని డ్రెస్సులు బాగుంటాయి కదా అమ్మతోనే కుట్టించుకో అని అనింది. ఇంకా అన్నం తినుకుంటా అమ్మతోనే మాట్లాడుకుంటా కూర్చున్నా. నేను అప్పటికి లేట్‌గా తిన్నా.
నేను తిని ఇంకా నాన్నగాడికి కూడా పెట్టిన. చికెన్ ఉన్నదనమాట ముందు రోజు నైట్. వాడికి చికెన్ అంటే బాగా ఇష్టము. కలుపుతుంటేనే అసలు నా చుట్టే తిరుగుతాడు. ఇంకా నేను డ్రెస్ వేసుకున్నప్పుడు మా హస్బెండ్ లేకున్నాడు అనమాట ఇంట్లో, పనుండని బయటికి వెళ్ళిండు. చూద్దాం ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో ఈ డ్రెస్ లో అని నేను అట్లనే వెయిట్ చేసుకుంటే వీడియో రికార్డ్ పెట్టిన. ఆయనకు తెలియకుండా తీసింటే ఫస్ట్, కానీ ఆయన అబ్జర్వ్ చేసలేడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆయనకు చూపించుకుంటూ వీడియో తీసిన. వచ్చిన వెంటనే పాపని ఎత్తుకున్నాడు. నేను ఎందుకు కూర్చున్నా ఇక్కడ, అసలు నా డ్రెస్ చూసినావా అని అడిగితే అప్పుడు ఉండి రియాక్షన్ ఇస్తుంది. ఆడపిల్లలాగున్నానంట ఈ డ్రెస్ లో. ఎప్పుడు వేసుకున్నా కదా ఇంత గుంపురుగా డ్రెస్, అందుకే అన్నట్టున్నాడు. ఈ లోపల అయితే మా పిల్లలు పైన ఉన్న బట్టలు గుంజేసిందండి. అసలు గుంజి అవేమో బెలూన్స్ అది బియ్యంలో పెట్టడం, ఆమె బియ్యం తీయడము, ఆ మంచి మడతెట్టిన బట్టలను గబ్బు లేపడము, ఏగలేక మస్తు అవుతుంది అసలు ఈ పిల్లలతోన. పొద్దుంకు నడిచి సాయంత్రం అయినంటనే నీరసం అయిపోతుంది. నాకు అయితే ఎంత డల్ అయిపోతుంది పానం వీళ్ళతోన. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా పాపం, వాళ్ళకి కూడా తెలీదు. చిట్టి చిట్టి పానాలు కదా. ఇంకా మధ్యాహ్నం పుట్టిన స్నానం చేపించిన, కొంచెం లేట్ గానే చేపించిన. ఆ రోజు పొద్దున్న నాకు కుదిరలేదు ఎందుకో, ఇంకా లేట్ గా చేపించిన. ఈ డ్రెస్ మీషోలో ఆర్డర్ పెట్టింటిది అనమాట. మా అమ్మమ్మ ఆర్డర్ పెట్టించింది. బాగుంది డ్రెస్ మాత్రం. పాపకి ఏ డ్రెస్ వేసినా భలే అనిపిస్తుంది. ఇంకా బొట్టు పెడుతుంటే వాడైతే ఒక్కటే సతాయిస్తున్నాడు. పౌడర్ మొత్తం కింద పోసి ఆడుతున్నాడు. అప్పటికి చెప్తానే ఉన్నా ఆయన కూడా విననే విన్నాడు. ఇంత అరిచినా అరిచి అరిచి నాకే హెడ్ఏక్ వస్తుంది తప్ప వాళ్ళు మాత్రం వినరు. అబ్బా, బిడ్డకి బొట్టు పెట్టాలంటే లేని కాకిని నిలవాలి, లేని కోతిని నిలవాలి. ఏంది లేకుండా అన్నింటిని పిలిచి మళ్ళా దాని మీదకి వేసి చూపించినా కూడా వినరు. ఇంత తల్లారినా కూడా అంతే. ప్రతిసారి పడుకున్నాక పెడుతుంటే గానీ అప్పటికి పడుకొని 2 సార్లు లేచింది. ఇంకేం పడుకుంటది. ఈ మధ్య స్టిక్కర్లు పెట్టింది కానీ స్టిక్కర్లు కొంచెం నాకు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా ఒక 3-4 నెలలన్నా కాటుక పెడదాం పాప, కానీ ఇంకా కాటుక కోసమే తల్లాడుతున్నా. ఒక్క బొట్టు ఇట్లా అతికించుకొని ఇంకైతే అంతగానం ఇచ్చేస్తారు అసలు పిల్లలు. చూసేటోళ్ళకి ఏం అనిపిస్తుంది, ఒక్క ఇట్లా అతికించినా అయిపోతుంది కదా అని అనుకుంటారు, కానీ నానా తిప్పలో పెడతారండి పిల్లలు మాత్రము. ఇంకా సాయంత్రం అయినంటేనే బయటకు వచ్చిన వాళ్ళని తీసుకొని సతాయిస్తుంటే అసలు ఏగలేక బయటకు వచ్చిన కదా, ఆటోలో కూర్చొని ఆడిపిద్దామని పోయినాము. తింటే చేసి పెట్టినప్పటికే. ఇంకా నేను పొద్దున్నకులు ఈ డ్రెస్ వేసుకున్నా కదా, మా అమ్మమ్మ మా మామ ఉండి ఎందుకు ఇంట్లో బట్టలు ఉన్నాయి కదా, డ్రెస్సులు అమ్మని ఇంకా తెచ్చినవి అవి వేసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా, నేను ఎవరైనా వద్దన్నా రాన్నది మా అమ్మమ్మ. ఇంక ఇంతగానని చెప్తుంది కదా అని తీసుకుందామని 3 డ్రెస్సులు ఉన్నాయి ఇంట్లో. ఇది తీసుకున్నా ఫస్ట్. ఇది బాగానే ఉంది కానీ నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా ఈ డ్రెస్ అయితే కాటన్ డ్రెస్ లా ఉంది, చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. ఇంకా ఇలాంటివి డైలీ వేర్ లాగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకులే నాకు, కానీ మళ్ళీ ఇది కూడా ఏమీ అనుకోలేదు. ఇంకా ఇప్పుడు చేసిన డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది అబ్బా. ఇందులో బ్లాక్ కలర్ ఉండే, ఎప్పుడైనా కుదిరితే ఇందులో ఉన్న బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా వేరే వాళ్ళు చూసిండే ఇంకా గిరాకీ వచ్చింది కదా అని ఇంకా అమ్మేసినాము. గుడికి కూడా పోలేదు అసలు. నా బర్త్డే ఈ రోజు ఇట్లా అయ్యింది. ఇంకా అంతే, ఇంకేం లేదు నా బర్త్డే బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.